నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బాలికల అక్రమ రవాణా అదృశ్యంలో ప్రపంచంలోనే భారత్ 5వ స్థానంలో ఉంది. దేశంలో జార్ఖండ్ ప్రథమ స్థానం వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. పేదరికం, నిరక్షరాస్యత, సంచార జీవనం వీటన్నింటికీ తోడు వరుస కరువులు, ఉపాధి కోసం పెరుగుతున్న వలసలు వెరసి బాలికల అదృశ్యాలు నానాటికి అధికమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న బాలికల అదృశ్యం సంఖ్య ఇందుకు నిదర్శనం. వీరంతా ఎక్కడున్నారు, ఏమైపోయారన్న కనీస సమాచారం జిల్లా అధికారుల వద్ద లేకపోవడం విస్తుగొలుపుతోంది. 3 నెలలకో 6 నెలలకో కలెక్టర్ అధ్యక్షతన బాలికల అదృశ్యంపై జరగాల్సిన సమీక్షలు 6 ఏళ్లకు ఒకసారి కూడా జరగడం లేదంటే అధికారులకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంతో పాటు భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి ప్రమాదకర, దారుణమైన సమస్యల్లో ఒకటి మనుషుల అక్రమ రవాణా. మాదక ద్రవ్యాలు, ఆయుధ రవాణా లాంటి తీవ్రమైన వ్యవస్థీకృత నేరాల జాబితాలో ఈ మనుషుల అక్రమ రవాణా 3వ స్థానం ఆక్రమిస్తోంది. ఇందులో దిగువ స్థాయి, బడుగు వర్గాలే సమిధులవుతున్నారని, ప్రత్యేకించి మహిళలు, బాలికల సంఖ్యనే ఎక్కువగా ఉంటోందన్నది నివేదికలు తేల్చిన నిష్ఠూర సత్యం. నేరుగా చేసే అపహరణలు ఒకటే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రేమ పేరుతో, పెళ్లిళ్ల పేరిట మోసగాళ్ల మాయమాటలకు చిక్కుతున్నారు. ఒకప్పుడు అక్రమ రవాణాకు గురయ్యే బాలికల సగటు వయసు 12 నుంచి 16 సంవత్సరాలు ఉండగా ప్రస్తుతం ఈ వయసు 10 నుంచి 14 సంవత్సరాలకు చేరటం ఆందోళన కలిగించే మరో అంశం. దేశంలో మహిళల రవాణా, కౌమార బాలికల అదృశ్యం వ్యభిచారం నిమిత్తమే జరుగుతోందని మహిళా సంఘాలు ఘోషిస్తున్నాయి. నిరక్షరాస్యత, అజ్ఞానంతో పాటు పేద, బలహీన వర్గాల మహిళలు, పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ఈ రొంపిలోకి దింపుతున్నాయంటున్నారు. అదేవిధంగా అక్షరం రాని వారికి వేతనాల ఆశ చూపి లొంగదీసుకుంటున్నారు. అప్పటి వరకు అక్షరం రాకుండా ఇంట్లోనే ఉన్నా బయటకు వెళితే ఎక్కువ సంపాదించవచ్చన్న భావనలో యువతులు నయవంచకుల బారిన పడుతున్నారు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే బయట ఒక అమ్మాయిలే కాదు, ప్రతి ఒక్కళ్ళు చెడిపోయేటువంటి సంస్కృతి బయట కనపడుతూ ఉంది. ఆ సంస్కృతిలో సమిధలవుతున్నది ఎవరు అనంటే మహిళలు. ఆ మహిళల్లో సమిధలవుతున్న వాళ్ళు ఎవరు అనంటే యంగర్స్. ఈ క్రమంలోనే బాలికలు అదృశ్యం కేసుల సంఖ్య ప్రకాశం జిల్లాలో ఏటికేడు పెరుగుతోంది. నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి కంప్లైంట్ మనకి ఏదో ఉమెన్ మిస్సింగ్ కానివ్వండి, గర్ల్ మిస్సింగ్ కానీ వస్తే ఇమీడియట్గా మనము కేసు రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసి వాళ్ళకి డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్ అంతా తీసి తలాష్ ఫామ్స్ అని తయారు చేస్తాం. మనం దాన్ని ప్యాంప్లెట్స్లో కానివ్వండి చేసి మనం డిఫరెంట్ ప్లేసెస్లో స్టిక్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో దట్ ఎవరైనా ఐడెంటిఫై చేసిన మనిషి ఉంటే ఎక్కడ చూసినా గమనిస్తే మనం చెప్పడం జరుగుతుంది. గర్ల్స్ మిస్సింగ్లో మనకు 90%, 95% వరకు మనం ట్రేస్ చేయగలుగుతున్నాం. ఉమెన్ మిస్సింగ్లో మాత్రం కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇలా చెబుతున్నా కనబడకుండా పోయిన వారి విషయం ఇంకా ఎంతకాలానికి పరిష్కారమవుతుందని ప్రశ్నించుకుంటే సమాధానం లభించదు. ఎలా చూసినా 10ల సంఖ్యలో మనుషులు కనిపించకుండా పోవడం అంటే సాధారణమైన విషయం కాదు. అది కూడా బాలికలు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని గిరిజనులు, తండావాసుల్లోనే అదృశ్యమైన వారు అధికంగా ఉన్నట్లు సమాచారం. పోలీస్ ఠాణాల్లో నమోదవుతున్న కేసుల సంగతి అటుంచితే అదృశ్యమైన కేసులు పెట్టేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు లేకపోలేదు. బిడ్డ కనిపించక తీవ్ర వేదనలో ఉన్న ఆ కుటుంబాలు రకరకాల కారణాలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి ఇష్టపడడం లేదు. పోయిన పరువు చాలు, ఇక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఉన్న కొద్ది పరువు తీసుకోవడం ఎందుకన్న భావన ఆ కారణాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో జిల్లాలలో బాలికల అదృశ్యంపై నమోదైన కేసుల సంఖ్య అంతంత మాత్రమే. నమోదు కాకుండా ఉన్న కేసుల సంఖ్య దాదాపు ఇంతకు 2 కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఈరోజు కూడా తమ పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయినారు, ఇంట్లో కనపట్టలేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా జంకుతున్నారు. దీనికి ప్రధాన కారణం సమాజంలో పరువు పోతుందని ఒకటి. రెండోది మళ్ళీ పోలీసులతో మళ్ళీ మాకు వేధింపులు ఉంటాయి. ఎందుకంటే మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రతిసారి పోలీసులు మా ఇళ్లకు వస్తారనేది ఒకటి. లేదా పోలీసులు చాలా సందర్భాల్లో మీ అమ్మ ఎక్కడుందో మీరు అడ్రస్ కనుక్కొని మాకు ఇవ్వండి, మేము వెళ్ళి వెతికి తీసుకొస్తాం, మీరు కూడా మాతో పాటు రండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్తున్న బాధ కూడా ఇది.
జిల్లాలో అనాథ బాలల కోసం నిర్వహిస్తున్న ఒక శిబిరంలో 22 మంది బాలికలు ఉన్నారు. వారంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఒంగోలులో పట్టుబడినవారు. వ్యభిచార గృహాలు, ఇతరుల నుంచి వేధింపులకు గురైనవారు. అంతా 18 ఏళ్లలోపువారు కావటం గమనార్హం. విచిత్రమేంటంటే వీరు అదృశ్యమైనట్లు వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లలో కనీసం ఫిర్యాదులు కూడా చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీరిలో కొంతమంది జిల్లాకు చెందినవారు కూడా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాలికల అక్రమ రవాణా, బాల అదృశ్యాలపైన పనిచేస్తున్నాం. దాని క్రమంలో మా పరిశీలనలో తేలిందంటే చాలామంది బాలికలు వారి చిన్న వయసులోనే ప్రేమ పేరుతో మోసపోయి వెళ్ళిపోవడం, తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల వివిధ ప్రాంతాల పనులకు వెళ్ళి తిరిగి రాకపోవడం జరుగుతూ ఉంది. కానీ చాలామంది పిల్లలు మిస్ అయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఒకటి, రెండు ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసి ఆ పక్కన పడేస్తారు. దానికి సంగతి పట్టించుకోరు. కానీ ఈ బాలిక ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం చేస్తుంది, ఈ పల్లె పరిస్థితి ఏంది, బాలిక ఏమైనా విచార గృహాలకు చేరిందా, లేకపోతే ఎక్కడైనా బానిసత్వానికి బయలుదేరిన విషయాన్ని పోలీసులు కూడా నిశ్చితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. సమస్యలో మరో కోణం కూడా ఉంది. కనిపించకుండా పోతున్న ఆడపిల్లలు ఏమైపోతున్నారు అంటే ఇందుకు సంబంధించి గతంలో చేసిన అధ్యయనాల ప్రకారం అదృశ్యమవుతున్న వారిలో ఎక్కువ భాగం వేశ్య వృత్తిలోకే చేరుతున్నారు. ఈ చీకటి వ్యవహారంలో 90% మేర అంతర్గతంగా దేశంలోనే జరుగుతూ ఉంటే మిగతా 10% మందిని గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తున్నారు. అందుకు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా లాంటి ప్రాంతాలే వేదికలవుతున్నాయి. పర్యాటక ప్రాంతాలు, విహార కేంద్రాల్లో వ్యభిచార వాటికలకు వీరు తరలిపోతున్నారని కొంతమేరకు సమాచారమూ ఉంది. అక్రమ రవాణాకు గురైన బాలికల్ని సెక్స్ టూరిజం కోసమే వినియోగిస్తున్నారంటూ విదేశాలు ఇచ్చిన నివేదికలు మింగుడు పడనివి. తెలిసో తెలియకో వారి బారిన పడుతున్న వారిని ఆ ఊబి నుంచి కాపాడాలంటే పెద్ద ప్రయత్నమే జరగాలి. కేసులు పెట్టాం, దర్యాప్తు జరుగుతోంది అని ఊరుకుంటే ఎప్పటికీ వారి జాడ దొరకదు అన్నది వాస్తవం. ఈ విషయంలో సమాజంలోనూ పాటించాల్సిన జాగ్రత్తలు కొన్నున్నాయి. మారుతున్న కాలంలో పిల్లలపై ఎన్నో ప్రభావాలు పడుతుంటాయి. ఆధునిక మాధ్యమాలు, సినిమాల ప్రభావం వల్ల కూడా అడుగులు తడబడుతున్నాయన్నది నిరూపితమైన విషయమే. ఫలితం ఎవరినో అనుకరించాలన్న తపన, ఒకరిని చూసి వారిలా ఉండాలన్న కోరిక వెరసి కొంతమంది మోసగాళ్ల ప్రలోభాలకు గురవుతున్నారు. అక్కడి నుంచే ఆడపిల్లల అదృశ్యాలు పెరగడం ఎక్కువైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాటితో పాటు ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలకు ఇంకా అడ్డుకట్ట పడటం లేదు. మంచో చెడో తెలియని ప్రాయంలో తాత్కాలిక ఆకర్షణలో పడి జరిగిన నష్టం తెలుసుకునేలోపే అంతా అయిపోతుంది. ఎంతో మంది వ్యభిచార గృహాల్లో, అక్రమ నిర్బంధాల్లో నరకం అనుభవిస్తున్నారు. అక్రమ రవాణాకు గురయ్యే వారిలో 30% మంది వరకు బాధితులు ప్రేమ పేరుతో వంచనకు గురైన వారు ఉండటం దారుణం. ఇలా మోసపోయి వ్యభిచారానికి గురైన వారు తిరిగి ఇంటికి వెళ్లలేక ఆ మురికి కోపంలోనే మగ్గిపోతున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా పోలీసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవి మాకు హెల్ప్ చేస్తాయని ఒక ముందు నమ్మకం కలగాలి. పోలీస్ ఖచ్చితంగా పూర్వంలా లేదు. పోలీసులు కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చారు, మోర్ లేడీ ఆఫీసర్స్. అట్ ది సేమ్ టైం కోర్టు కూడా డిస్పోజల్ చాలా త్వరగా పెంచింది. దేర్ ఆర్ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ది మైనర్ గర్ల్స్. ఆ కోర్ట్స్లో కూడా త్వరగా డిస్పోజల్ అవుతుంది కాబట్టి న్యాయం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎవ్రీథింగ్ విల్ బి కాన్ఫిడెన్షియల్లీ ఇన్వెస్టిగేటెడ్. అండ్ ది కోర్టు ఒక జడ్జిగా నేనేం చెప్తున్నా అంటే ఏమైనా సరే అలాంటి సమస్య వచ్చినప్పుడు ఈవెన్ లీగల్ సర్వీసెస్, ఒకవేళ పోలీస్ మీద మాకు నమ్మకం లేదంటే కమ్ టు ద లీగల్ సర్వీసెస్ అథారిటీ. వీ హ్యావ్ అ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ అవర్ కోర్ట్ ప్రెమిసెస్. యూ జస్ట్ approach with an application or you can call through phone కూడా, ఫోన్లో కానీ SMS ద్వారా కానీ ఏదైనా సమస్య మా దృష్టి తెచ్చినట్టయితే మేము కూడా ఆ కేసెస్ని ఖచ్చితంగా మేము టేకప్ చేసి విల్ గివ్ డైరెక్షన్స్ టు ద పోలీస్ ఆఫీషియల్స్. ఆందోళన కలిగించే మరో అంశమేమిటంటే ట్రాఫికింగ్ను నివారించే, నియంత్రించే లక్ష్యంతో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక చట్టాలు రూపొందించారు. అయినప్పటికీ ఈ బెడద నానాటికి అధికమవుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికైనా బాలికల అదృశ్యంపై గ్రామస్థాయిలో కమిటీలు వేయాలి. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిఘా కమిటీలు ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలు, నిరక్షరాస్యత కుటుంబాలకు అవగాహన కల్పించాలి. అదృశ్యమైన వారి వివరాలు జిల్లా స్థాయి అధికారులకు చేరవేయాలి. కమిటీలో సర్పంచ్తో పాటు అంగన్వాడీ కార్యకర్త, గ్రామ కమిటీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, వీఆర్ఓ ఉండాలి. ప్రతి 3 నెలలకోసారి సమావేశాలు ఏర్పాటు చేయాలి అనేది మహిళా సంఘాల సూచన.
పేరుకైతే ఆ సంఘాలు వేశారు, కానీ ఆ సంఘాల ఫార్మేషన్ పూర్తిగా జరగలేదు. అవి పూర్తిగా జరిగి ఆడపిల్లలకి ట్రైనింగ్ శిక్షణ కూడా స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా జరుగుతున్నటువంటి ఈ అడోల్ట్స్ అండ్ గర్ల్స్కి ఇవ్వాల్సినటువంటి శిక్షణ ఇట్లాంటివి కానీ ప్రాపర్గా ఇచ్చినట్లయితే అవి తప్పనిసరిగా ఉపయోగపడతాయి అనేది మేము భావిస్తా ఉన్నాం. ఇమీడియట్గా వాటిని పునరుద్ధరించాలి. వేరే పేరు కమిటీలు వేసామని కాదు, ఆ కమిటీలకి కొన్ని అధికారాలు, కొంత ట్రైనింగ్, వాళ్ళ శిక్షణ ఇచ్చేటువంటి కొంత నిధులు కేటాయించడం కానీ కనుక చేస్తే ఖచ్చితంగా ఆడపిల్లలో అవేర్నెస్ కనుక క్రియేట్ చేసినట్లయితే ఇలాంటివి తక్కువ జరుగుతాయి. ప్రకాశం జిల్లాలో బాలికల అక్రమ రవాణా అదృశ్యంపై అధ్యయనం చేస్తున్న హెల్ప్కు చెందిన గర్ల్ అడ్వకసీ అలయన్స్ సంస్థ చెబుతున్నది ఒక్కటే: సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అంటే పోలీసు, స్వచ్ఛంద సంస్థల చర్యలతో పాటు పిల్లల్లో అవగాహన పెంచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఈ కార్యక్రమం చేపడితే మార్పు ఉంటుంది అంటున్నారు. పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళకి మంచితనంగా చెప్పాలండి, కఠినంగా ఉండకూడదు. వాళ్ళు ఇచ్చే తీర్పు అనేది పిల్లలు ఎటువంటి ఇబ్బంది గురి చేసినా కానీ మంచితనంతో దాన్ని రెండు వైపులా, అంటే ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెయినింగ్లో ఉండాలన్నమాట. అది లోపం ఉన్నప్పుడు పిల్లలు మనం ఎక్కువ కఠినంగా చేసినా కానీ వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఉంటుంది. అలాగే పోలీసులు కూడా వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా చెప్పాలన్నమాట. చట్టాలెన్ని ఉన్నా, ప్రభుత్వాలెన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నా నిరుపేద కుటుంబాల బాలబాలికలపై సామాజిక రుగ్మతల ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ చట్రంలో చిక్కి బాల్యంలోనే శల్యమవుతున్నారు. నా అన్నవారు లేనివారి పరిస్థితి దయనీయం. ఎన్నో అకృత్యాలు, ఆగడాలకు గురవుతున్నారు వీరు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని బాధిత కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అదేవిధంగా అక్రమ రవాణా బారిన పడిన వారిని రక్షించడంతో పాటు చదువుకునే వారికి చదువు చెప్పించడం, జీవనోపాధి చూపించడంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ సంస్కృతిలో నదులది ప్రముఖ స్థానం. ప్రపంచంలో పరిడి వెళ్లిన నాగరికతలన్నింటికీ నదులే మూలంగా నిలుస్తాయి. తరచూ వినే సింధు, హరప్ప, మెసొపొటేమియా వంటి ప్రాచీన నాగరికతలన్నీ నదీ తీరాల్లో వెలసిల్లినవే. భారత నాగరికత విషయానికొస్తే పవిత్ర గంగా నదితోనే పెనవేసుకుని ఉంది అంతా. క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటి వరకు గంగ మన జీవనంలో భాగం, అభివృద్ధికి ఆదరువు. అయితే రాను రాను అభివృద్ధి యావలో అమ్మలాంటి గంగను మనిషి భ్రష్టు పట్టించాడు. కాలుష్య కాసారంలా మార్చి జీవనదిని నిర్జీవంగా మార్చేశాడు. యమున అయితే ఏనాడో మృత నదిగా మారిపోయిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గంగా యమునల ప్రక్షాళన, పునరుజ్జీవాలకు సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ రెండు జీవనదులు ప్రాణమున్న చట్టబద్ధ జీవులని, ఓ మనిషికి ఉండే హక్కులన్నీ వాటికి ఉంటాయని స్పష్టం చేసింది. గంగమ్మ పునర్వైభవంపై కొత్త ఆశలు రేకెత్తించింది. ఎన్నో జీవనదుల సంగమం మన విశాల భారతం. అందులో ప్రథమ తాంబూలం మాత్రం గంగానదికే. ఆ పేరును తలచుకుంటేనే భారతీయుల హృదయం పులకిస్తుంది. హిమాలయ సానువుల్లో గంగోత్రి వద్ద ఉద్భవించింది మొదలు 2500 కిలోమీటర్లకు పైగా సాగే సుదీర్ఘ ప్రయాణంలో అడుగడుగునా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనందతో కలిసి గంగగా మారి హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తోంది. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ప్రాంతాల్లో దుర్భిక్షాన్ని దూరం చేసింది. లక్షల మందికి జీవన రేఖగా మారింది. ప్రవాహపరంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద నదీమ తల్లిగా ఖ్యాతిని ఆర్జించింది. అయితే ఇదంతా గతం. వర్తమానంలో ప్రపంచంలోనే 5వ అత్యంత కలుషిత నదిగా నిలిచింది. జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రామిక విప్లవం వంటి అనేక కారణాలతో గంగకు గడ్డుకాలం ప్రారంభమైంది. కాలుష్యమయంగా మారిపోయింది. ఆ పావన గంగకు మళ్లీ పూర్వవైభవం ఎప్పటికైనా వస్తుందా అన్నదే అందరి నిట్టూర్పు. ఇలాంటి సమయంలో ఉత్తరాఖండ్ హైకోర్టు గంగను ప్రాణమున్న చట్టబద్ధ జీవిగా ప్రకటించింది. యమునా నదిని కూడా ఇదే కోవలోకి చేర్చింది. మనిషికి ఉండే హక్కులన్నీ వాటికి ఉంటాయని అద్భుత తీర్పు ఇచ్చింది.
ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఒకంత ఆశ్చర్యం కలిగించినా ప్రస్తుత పరిస్థితుల్లో నదులను కాపాడుకోవాలంటే ఆ చొరవ అత్యంత ఆవశ్యకం. ఒకప్పటి జీవనాడిని మళ్లీ బతికించుకోవాలంటే ఈ తరహా తీర్పులు తప్పనిసరి. శతాబ్దాల తరబడి గంగానది మన జీవన గమనంలో భాగంగా మారింది. ఎన్నో జాతుల సంస్కృతి సంప్రదాయాలు గంగతో ముడిపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం బారిన పడిన నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. చాలా ఏళ్లుగా ఈ దుస్థితికి చరమగీతం పాడాలంటూ అనేక ఉద్యమాలు సాగాయి. న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుని అనేకసార్లు ఆదేశాలు జారీ చేశాయి. నది కాలుష్యాన్ని అడ్డుకోవాలని సూచించాయి. ఇందులో ఏవీ అమలుకు నోచుకోకపోవడం వల్ల గంగ మరింత మకిలి అయిపోయింది. ఈ నేపథ్యంలోనే గంగా తీరంలో అక్రమంగా సాగుతున్న మైనింగ్ను అరికట్టాలంటూ దాఖలైన పిటిషన్పై విచారించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తన తీర్పుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ తరహా తీర్పులు ఒక్క మన దేశానికే పరిమితం కాదు. న్యూజిలాండ్లోని వాంగా నౌయి నదికి చట్టబద్ధ వ్యక్తి హోదా కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం కొన్నాళ్ల క్రితమే చట్టం చేసింది. పరిశ్రమల కాలుష్యం మూలంగా వాంగా నౌయి మనుగడ ప్రమాదంలో పడేసరికి మేలుకున్న న్యూజిలాండ్ ఆ నదీ పరిరక్షణకు నడుం బిగించింది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రాణమున్న వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయో గంగా యమునలకు కూడా ఇకపై అవే హక్కులు వర్తిస్తాయి. అంతేకాదు, తమ ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా ప్రత్యేక వ్యవస్థను కూడా న్యాయస్థానం ఏర్పరిచింది. ఈ నదీమ తల్లులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ జనరల్ చట్టబద్ధ తల్లిదండ్రులుగా వ్యవహరిస్తూ వాటి సంరక్షణకు బాధ్యత వహిస్తూ బాగోగులు చూడాలని ఆదేశించింది. गंगा की निर्मलता और गंगा की अविरलता को बचाए रखने वाली सरकार आई है। हर की पैड़ी का जो स्थान है उसको पुनर्स्थापित किया जाएगा। गंगा की सफाई का काम प्रारंभ हो चुका है। जो उसकी प्रारंभिक अड़चनें थी वो कुछ दूर हो गई हैं और कुछ जो घाट हैं, कुछ शमशान घाट हैं, उनके और जो हमारे जो रिट्रीटमेंट प्लान लगने हैं जो उनके टेंडर भी हो चुके हैं। मुझे लगता है कि अब काम प्रारंभ होने का समय आ गया है। కర్ణుడి చావుకు శతకోటి కారణాలన్నట్టుగా గంగానది ఇంతలా కలుషితం కావడానికి ఎన్నో కారణాలు. 10 రాష్ట్రాలు గుండా ప్రవహిస్తున్న గంగను ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తున్నారు. జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు చేరే మురుగునీరు నదీ జలాలను అత్యంత కాలుష్యపూరితంగా మార్చేస్తున్నాయి. జనావాసాలు మొదలుకొని పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాల వరకు ప్రతి ఒక్కటి గంగలోకే చేరుతున్నాయి. ఆ మురుగులో 3వ వంతు నేరుగా ఎలాంటి శుద్ధి కాకుండా కలవడం కాలుష్య తీవ్రతను పెంచుతోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ గంగను నాశనం చేయడంలో తొలి స్థానంలో నిలుస్తోంది. యూపీలో రోజుకి 825 కోట్ల లీటర్ల మురుగు నదిలో చేరుతోంది. వందల సంఖ్యలో ఉన్న తోలు పరిశ్రమల్లో తోలు శుద్ధి చేసిన తర్వాత వెలువడే వ్యర్థాలతో ఉప్పు నదిలో కలుస్తోంది. ఫలితంగా నదీ జలాలు ఉప్పుమయం అవుతూ అందులోని జీవజాలం అంతరిస్తోంది. 140 వరకు మత్స్యజాతులు, 90 వరకు ఉభయచరాలు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోంది. ఇదే సమయంలో గంగను హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న తరుణంలో పుణ్యం పేరిట శవాలు దహనం చేయకుండా కలపడం వల్ల జలాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. గంగా పరివాహకం అన్ని రకాల జంతు కళేబరాలకు ఆలవాలంగా మారుతోంది. 2012లో భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ రిజిస్టర్ ప్రోగ్రాం చేపట్టిన సర్వేలో విస్మయకర వాస్తవాలు వెల్లడయ్యాయి. అందులో గంగలో మునిగితే పుణ్యం సంగతి దేవుడెరుగు, క్యాన్సర్ కారకమని ప్రకటించారు. గంగలో కలుస్తున్న హానికారక రసాయనాలు, భార లోహాలు మనిషి ప్రాణాలకు ప్రమాదకరంగా మారినట్టు తేల్చారు. దేశంలో క్యాన్సర్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఎక్కువ శాతం గంగా పరివాహక ప్రాంతాలేనని స్పష్టం చేసింది. జీవ ఆమ్లజని, కరిగి ఉన్న ఆక్సిజన్, బ్యాక్టీరియాల శాతం ఆధారంగా గంగా జలాలను పరీక్షించారు. ఏ ఒక్క పరీక్షలోనూ ఫలితాలు సంతృప్తికరంగా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో గంగకు మళ్లీ పూర్వవైభవం కల్పించాలని ఇప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సంకల్పించిన మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పటివరకు గంగ శుద్ధి కోసం ఏకంగా 20,000 కోట్లు ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. నదిని పరిరక్షించుకోలేకపోయారని యూపీఏ సర్కార్ను అప్పట్లో కాగ్ కడిగేసింది. ఈ క్రమంలోనే 2014లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్
గంగను కాపాడేందుకు ముందుకొచ్చింది. నమామి గంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. చట్టబద్ధంగా ఒక జీవిగా మనం గుర్తించాలి. ఒక జీవి హక్కు ఉంది అనేటువంటి ఒక మంచి సిద్ధాంతం, చాలా మంచి సిద్ధాంతం. ఒక జీవనది అన్నప్పుడు జీవం ఇచ్చే నది అది. ఒక నదే జీవించడం కాదు, జీవాన్ని ఇచ్చే నది అది. ప్రతి నీటి వనరు జీవి హక్కు ఇవ్వాలి. ఎందుకంటే అవి జీవితాల్ని మన జీవితానికి అవే నీళ్లు మనకి మన జీవితాలని సపోర్ట్ చేస్తాయి. మనకున్న ట్రిబ్యునల్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, వాటిని బలవంతం చేయాలి, బలంగా చేయాలి. చేసి వాళ్ళు ఇచ్చే అదే ఉత్తర్వులను మీరు హేళన చేయవద్దు. ఏదో అభివృద్ధి అడ్డేస్తున్నా మీరు పర్యావరణం అనేది మీరు పరిరక్షించకపోతే ఈ భూగోళంలో మనం ఇంకొక 50-60 సంవత్సరాలకి జీవించే అవకాశం ఉండదు. నమామి గంగ ప్రాజెక్టులో భాగంగా నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం సహా ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రత్యేకంగా ఈ విషయంలో చొరవ చూపుతున్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో గంగానది ఘాట్లు సహా పరివాహకంలో శుద్ధి కోసం మౌలిక వసతుల కల్పన తదితరాలపై సర్వేలు నిర్వహించారు. అంతేకాకుండా గంగా పరివాహకంలోని 118 పట్టణాల్లో మురికినీరు శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యమిస్తున్నారు. 2018 జూలై నాటికి గంగానదిని పరిశుభ్రంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అక్కడా కొన్ని సందేహాలు వెంటాడుతున్నాయి. 2014-2015ని తీసుకుంటే సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం అప్పటికి నమామి గంగకు కేటాయించిన 2,000 కోట్లలో కేవలం 300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తేలడమే అందుకు కారణం. గంగ ప్రధాన ఉపనది యమున పరిస్థితి మరింత దారుణం. 1370 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిని 2 ఏళ్ల క్రితమే నిర్జీవంగా ప్రకటించారు. ఇది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగలో కలుస్తుంది. ఇందులో జీవరాశులకు అవసరమైన ప్రాణవాయువు శాతం పూర్తిగా లేకుండా పోయింది. అనేక అధ్యయనాల్లో యమున జలాలు తాగడానికి కాదు కదా, కనీసం స్నానానికైనా పనిచేయవని చెప్పడం, ఇందులో పేరుకుపోయిన రసాయనాల అవశేషాల మూలంగా నీటిపై అగ్గిపుల్ల వేస్తే భగ్గుమంటుందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 22 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు యమున ప్రక్షాళన కోసం 2,000 కోట్లు కేటాయించినా ఏమాత్రం ఫలితం కానరాలేదు. హైకోర్టు అనుకుంది ఏంటంటే ఒక కొత్త సంస్థాగత వ్యవస్థ తీసుకురావాలంటే కొందరిని బాధ్యుల్ని చేయాలి అనే దృక్పథంతో దీనికో లీగల్ స్టేటస్ ఇచ్చారు. ఇప్పుడు ముందు ఏం జరుగుతుంది అంటే ఇది ఒక విప్లవాత్మక తీర్పే, అలా అనుమానం ఏం లేదు. మనము ఆఖరిగా మాట్లాడుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయము, శాఖల మధ్య సమన్వయము. మొత్తానికి గంగా యమునల ప్రక్షాళనలో ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు ఓ మైలురాయిగా నిలుస్తోంది. జలవనరులను సంరక్షించుకోవడానికి భవిష్యత్తులో మార్గసూచిగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.